గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా ఫస్ట్ డే ఏకంగా 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. తర్వాత రోజు నుంచి క్రమంగా వసూళ్లు యావరేజ్గానే వస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమా 34 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. RRR సినిమా విజయం తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, కీరా అద్వానీ, అంజలి హీరోయిన్గా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా ఇది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించారు. ప్రమోషన్స్తో కలిపి మొత్తం 500 కోట్లు ఖర్చయింది. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. తొలి రోజు 186 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత రోజు 45 కోట్ల వరకు తీసుకువచ్చింది. తొలి వారం 300 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. 10వ రోజు 7 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక 14వ రోజు 7 కోట్ల రూపాయలు, 15వ రోజు 4 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. 20వ రోజు 3.5 కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది. తర్వాత క్రమంగా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి కొత్త సినిమాలు రిలీజ్ ఉండడంతో. 22వ రోజు 60 లక్షలు, 24వ రోజు 50 లక్షలు, 26వ రోజు 37 లక్షలు, 30వ రోజు 20 లక్షల వసూళ్లు వచ్చాయి. ఇక 33వ రోజు 15 లక్షలు, 34వ రోజు 14 లక్షల మేర వసూళ్లు నమోదయ్యాయి. 7వ తేదీ నుంచి ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. కానీ రూరల్, అర్బన్ ఏరియాల్లో మరికొన్ని ప్రాంతాల్లో రోజుకి 2 షోలు కూడా పడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇక మరో 150 నుంచి 170 సెంటర్లు ఈ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. ఓటీటీలోకి వచ్చిన కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ సినిమాని రన్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 600 కోట్ల వరకు వసూళ్లు అయితే తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక తమిళ, హిందీ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టేశారు. రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపించారు. యాంగ్రీ యంగ్మెన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటన చూపించారు. ఆయన లుక్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంది. ఇక మరో 10 రోజుల వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.